నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు। సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ కటాక్షించిన లోకనాయకుడు, భక్తి పారవస్యంలో మునిగిన భక్తులు, గోవిందనామ స్మరణలతో మారుమ్రోగిన మాడవీధులు। పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం। స్విమ్స్ రోగులకు ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో మంత్రి గల్లా అరుణకుమారి, ఉచిత వైద్యం అందించాలని ప్రతిపాదించిన స్థానిక నేతలు। ప్రజల సౌకర్యార్థం మీ సేవ ప్రాజెక్ట్ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ ప్రక్రియ ద్వారా నిమిషాలలో ధృవపత్రాలు జారీ। రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ సత్యనారాయణ వెల్లడి। రబీ రైతులకు చేయూత, పర్మిట్ల ద్వారా విత్తనాలు పంపిణీ। వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ వెల్లడి। వార్తల్లోని వివరాలు। రాష్ట్ర గవర్నర్ ముఖ్యమంత్రి గురువారం జిల్లాకు రానున్నారు। శ్రీవారిని దర్శించుకోవడానికి గవర్నర్ నరసింహన్ తిరుపతికి విచ్చేస్తుండగా శ్రీకాళహస్తిలో ఓ వివాహానికి హాజరు కావడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రానున్నారు। శ్రీవారి దర్శనార్థం తిరుపతికి రానున్న రాష్ట్ర గవర్నర్ నరసింహన్ గురువారం రాత్రి 7 గంటలకు చెన్నై నుండి రోడ్డు మార్గాన బయలుదేరి 11 గంటలకు తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు। రాత్రి అక్కడే బస చేసి శుక్రవారం ఉదయం తిరుమలకు బయలుదేరుతారు। శ్రీవారి దర్శనానంతరం తిరుపతికి చేరుకుని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు। ఆ తర్వాత పద్మావతి అతిథి గృహం చేరుకుని కొంతసేపు విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం 2 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని హైదరాబాద్ కు వెళ్తారని జిల్లా కలెక్టర్ ఆరోగ్యరాజ్ పేర్కొన్నారు। అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం ఉదయం 6:40 శంషాబాద్ విమానాశ్రయంలో బయలుదేరి 8 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు। అక్కడి నుండి నేరుగా తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో జరగనున్న కేపీపల్లి మాజీ సర్పంచ్ నాగేశ్వరరెడ్డి కుమార్తె వివాహానికి హాజరవుతారు। తర్వాత అక్కడి నుంచి తిరుపతిలోని పద్మావతి అతిథి గృహం చేరుకుని కొంతసేపు విశ్రాంతి తీసుకుంటారు। ఆ తర్వాత 12:45 రేణిగుంట విమానాశ్రయం చేరుకుని హైదరాబాద్ కు వెళ్తారని జిల్లా కలెక్టర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు। ప్రజల సౌకర్యార్థం నవంబర్ 1న ప్రారంభం కానున్న మీ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జె సత్యనారాయణ కోరారు। బుధవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ ఆధ్వర్యంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ చిత్తూరు, కృష్ణా, ఖమ్మం జిల్లాలలో నవంబర్ 1వ తారీఖున మీ సేవా కార్యక్రమాన్ని సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు। జనన మరణ ధృవపత్రాలు, ఆదాయ స్థిర నివాస ధృవపత్రాలు అడిగిన 15 నిమిషాల వ్యవధిలో పంపిణీ చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో మీ సేవా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారని తెలిపారు। దీనివలన ప్రజల సమయం వృధా కాకుండా కావలసిన ధృవపత్రాలు సకాలంలో పొందుతారని తెలిపారు। ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ ప్రక్రియ ద్వారా ధృవపత్రాలు జారీ అవుతాయని పేర్కొన్నారు। వీటిపై సంబంధిత అధికారుల డిజిటల్ సంతకం ఉంటుందన్నారు। గతంలో కంప్యూటర్ ద్వారా ధృవపత్రాలు పంపిణీ చేసినప్పటికీ అటెస్టేషన్ అవసరం అయ్యేదని పేర్కొన్నారు। ఇప్పుడు ఆ అవసరం లేదని చెప్పారు। కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఐటీ 2011 చట్టం ద్వారా మరిన్ని రెవెన్యూ సర్వీసులు వచ్చే 6 నెలల్లోపు కంప్యూటరీకరణ చేయాలని ఆదేశించారు। రెవెన్యూ రికార్డుల్లో అతి ముఖ్యమైన అడంగల్స్ ను కంప్యూటరీకరణ చేయటం సంతోషకరం అన్నారు। ఈ కార్యక్రమంలో మదనపల్లె సబ్ కలెక్టర్ విజయచంద్, జేసీ విజయమోహన్, డిఆర్ఓ శేషయ్య, తిరుపతి, చిత్తూరు ఆర్డీఓలు ప్రసాద్, సుబ్రహ్మణ్యేశ్వర్ రెడ్డి, సీసీఎల్ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ సురేంద్రమోహన్, తహసీల్దార్లు, వీఆర్ఓలు పాల్గొన్నారు। శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు। అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడు సప్తాశ్వాల రథసారథి అయిన భానుణ్ణి స్వామివారు అధిష్ఠించి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కటాక్షించారు। ప్రపంచానికి వెలుగు ప్రసాదించే సూర్య భగవానుడికి తానే ప్రతిరూపమని వాహనం ద్వారా చాటారు। సప్తాశ్వాల రథసారథి అయిన భాస్కరుణ్ణి చెన్నాకోలు చేతపట్టగా ఎర్రటి పూలమాలను స్వామివారు ధరించి వాహనంపై ఊరేగారు। వజ్ర వైడూర్యాలతో అలంకార శోభితుడై పట్టు పీతాంబరాలు ధరించి ఆరోగ్య ప్రదాత అయిన భాస్కరుణ్ణి అధిష్ఠించి భక్తులకు కనువిందు చేశారు। బ్రహ్మరథ సారథ్యంలో సాగిన వాహన సేవలు గోవులు, గజాలు, అశ్వదళాలు అగ్రభాగాన కదులుతూ భక్తి ప్రపత్తులు చాటుకున్నాయి।
జానపద కళాకారులు చేసిన కోలాటాలు, పండరి భజనలు, తప్పెటగుళ్ళు, చెక్క భజనలు, దేవతామూర్తుల వేషధారణలు భక్తులను పరవశింపచేశాయి. భక్తుల హరినామ సంకీర్తనలతో తిరుమల గిరులు మారుమ్రోగాయి. ఈ వాహన సేవలో టీటీడీ బోర్డు చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం, జేఈఓ శ్రీనివాసరాజు, సాధికార మండలి మాజీ అధ్యక్షులు సత్యనారాయణ, సిబి అండ్ ఎస్ఓ ఎంకే సింగ్, పాలక మండలి సభ్యులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. అల్లదివో శ్రీ హరివాసము అది వెంకటాచలమఖిలో నదము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమఖిలమునులకు. ఒక్కరోజు పర్యటన నిమిత్తం బుధవారం తిరుపతికి విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు చిరంజీవి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుండి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న చిరంజీవికి కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలను అందించి సాదరంగా ఆహ్వానం పలికారు. విమానాశ్రయం వెలుపలకు విచ్చేసిన చిరంజీవి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సకల జనుల సమ్మెతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హింసాత్మక సంఘటనలకు పాల్పడకుండా శాంతియుతంగా వారి నిరసనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. తిరుపతి అభివృద్ధికి 20 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, త్రాగునీరు, రోడ్ల నిర్మాణానికి ఈ నిధులను ఖర్చు చేయనున్నామని, అధికారులు సలహాలు, సూచనలతో త్వరలో ఈ పనులు చేపట్టనున్నట్టు చిరంజీవి తెలిపారు. చిరంజీవికి స్వాగతం పలికిన వారిలో కాంగ్రెస్ నాయకులు సిపాయి సుబ్రహ్మణ్యం, సైకం జయచంద్రారెడ్డి, ఊకా విజయ్ కుమార్, రాంభూపాల్ రెడ్డి, కిరణ్ రాయల్ తదితరులు ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తిరుపతి పర్యటన సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని పోలీసులు, అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. రేణిగుంట విమానాశ్రయం నుండి బైపాస్ మార్గంలో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. బాంబు స్క్వాడ్, నిఘా బృందాలు అణువణువున సోదాలు నిర్వహించాయి. విమానాశ్రయం నుండి అర్బన్ హాట్ వరకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి అర్బన్ హాట్లో గడపనున్న అరగంట సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా పెళ్లి మండపాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అర్బన్ హాట్ నుండి లక్ష్మీపురం సర్కిల్ మీదుగా రేడియో స్టేషన్, ఎంఆర్పల్లి సర్కిల్ మీదుగా పద్మావతి అతిథి గృహం వరకు అడుగడుగున పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పర్యటన సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా బందోబస్తును ఏర్పాటు చేయడం విశేషం. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి పేర్కొన్నారు. బుధవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలు టీటీడీ సౌజన్యంతో స్విమ్స్ రోగులకు ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి, తిరుపతి పార్లమెంట్ సభ్యులు చింతామోహన్, స్థానిక శాసనసభ్యులు చిరంజీవి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గల్లా అరుణకుమారి మాట్లాడుతూ స్విమ్స్ సేవలు అభినందనీయం అన్నారు. 300 క్యాంపుల ద్వారా సుమారు 50,000 మంది రోగులకు ఉచిత వైద్య సేవలను అందించడం సంతోషదాయకం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా నిరుపేద రోగులకు మెరుగైన వైద్య సేవలను అందిస్తోందన్నారు. మన ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు టీటీడీ దేవస్థానంలో ఉన్నటువంటి చైర్మన్ గారు, ఈవో గారితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆరోగ్యశ్రీలో ఇప్పటికీ 9,92,000 ఆపరేషన్లు జరిగినాయి రాష్ట్రంలోనే. దీనికోసం ఇప్పటి వరకు 2,800 కోట్లు ఖర్చు చేయడం జరిగింది మన గవర్నమెంట్. దీనివల్ల 2,03,00,000 కుటుంబాలు లబ్ధి పొందడం కూడా జరిగింది ఆరోగ్యశ్రీ వల్ల. 2011-12 హెల్త్ కొరకు 5,040 కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆరోగ్యశ్రీకి 920 కోట్లు
దాన్ని విభజించడం కూడా జరిగింది. ఆసుపత్రిలో మందుల కొనుగోలు కోసం 350 కోట్లు రాష్ట్ర గవర్నమెంట్ కేటాయించడం జరిగింది. ఎన్ఆర్హెచ్ఎం పథకానికి 1331 కోట్లు కేటాయించాము. దీని ద్వారా పిహెచ్సిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్ఫాంట్ అండ్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ తగ్గింపు లాంటి పనులు కూడా మరి చేపట్టడం జరుగుతుంది. అనంతరం ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ స్విమ్స్ లో ఉచితంగా వైద్య సేవలను అందించినప్పుడే ఎయిమ్స్ స్థాయికి చేరుతుందని అభిప్రాయపడ్డారు. శ్రీవారికి భక్తులు సమర్పించిన వెంట్రుకల ద్వారా వచ్చే ఆదాయాన్ని తిరుపతి అభివృద్ధికి కేటాయిస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేశారు. స్విమ్స్ లో మందుల దుకాణాల కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి దుకాణాల నిర్వహణను స్విమ్స్ చేపట్టాలని సూచించారు. ఆసుపత్రిలో జరుగుతున్న లొసుగులు తనకు తెలుసునని వాటిని నియంత్రించేందుకు చర్యలు చేపడతానని అన్నారు. ప్రజలు కన్నీళ్లు తుడవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వైద్య రంగం ఎంతో ఖ్యాతిని సాధించిందని తెలిపారు. మన్మోహన్ సింగ్ గారి కృషితో మరి హాస్పిటల్ ఈ రోజు ఒక మంచి దశకు వచ్చింది. ఒకప్పుడు గుండె జబ్బు వస్తే తిరుపతి నుంచి వెల్లూరుకు పోయేవాడు, తిరుపతి నుంచి మద్రాసుకి వెళ్ళేవాడు. ఇప్పుడు ఎవరు వెళ్ళలేదు, ఇక్కడే ఉంటున్నారు. వారి మూత్రపిండాలను కూడా చికిత్స చేయగలుగుతున్నాం. మనం కాంగ్రెస్ ప్రభుత్వంలో వైద్య రంగంలో మనం సాధించినటువంటి ప్రగతి అని చెప్పుకోక తప్పదు. కీర్తి సోనియా గాంధీ గారికి, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి దక్కిందని మరొకసారి మీకు చెప్తాను. రాష్ట్రంలోనే మొదటి 2 హాస్పిటల్ స్థాయికి మనం తీసుకురాగలిగాం. 300 పడకలు ఆసుపత్రులు చిన్నపిల్లలు తీసుకురాగలిగాం. ఇంతటితో తృప్తి పడలేదు. మరి జాతీయ ఆరోగ్య పథకంలో 50,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ప్రతి మహిళకు ఎవరైతే ప్రసరిస్తున్నారో ప్రతి నిరుపేద మహిళకు 1000 రూపాయల నుంచి 1,500 రూపాయలు కూడా జరుగుతుంది. ఆ తర్వాత స్థానిక శాసనసభ్యులు చిరంజీవి మాట్లాడుతూ స్విమ్స్ లో ఉచిత వైద్య సేవలను అందించే దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలన్నారు. శాసనసభ్యుడిగా వ్యక్తిగత హోదాలో కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి తిరుపతిని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తిరుపతిలోని రోయా మెటర్నిటీ, చిన్నపిల్లల ఆసుపత్రుల్లో కూడా ఉచితంగా అన్నప్రసాదాలను అందిస్తే బాగుంటుందని అన్నారు. అనంతరం ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు ప్రారంభించి రోగులకు వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్సీలు శ్రీనివాసులు రెడ్డి, చెంగల్రాయలు, మాజీ స్పీకర్ అగ్రాల ఈశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, స్విమ్స్ డైరెక్టర్ వెంకమ్మ, మెడికల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు రోగులు పాల్గొన్నారు. పౌష్టికాహారం అందించే దిశగా వారు చేస్తున్న ప్రయత్నానికి మొట్టమొదటిగా అభినందన సమర్పణ తెలియజేస్తున్నాను. ఈ రోజున వైద్యం నారాయణ అన్నారు. ప్రతి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ స్ట్రీమ్స్ సంబంధించి ఎవరైతే వస్తారో, పీడిఎల్స్ లోపల ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా పూర్తి ఉచిత వైద్యం అందించే దిశగా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ఎదగలిగే రోజున నిజంగా అదే నిజమైనటువంటి టీటీడీ వాళ్ళు కానివ్వండి, మన ప్రభుత్వం కానివ్వండి, మేమందరం కూడా మేము గర్వంగా చెప్పుకోవడానికి అలాంటి స్థితి రావాలి. ఆ స్థాయికి ఈ స్ట్రీమ్స్ చింతామోహన్ గారు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్కి 60 కోట్ల రూపాయలు గతంలో తీసుకొచ్చే దిశగా ఆయన ప్రయత్నం చేశారంటే ఈ యొక్క సభాముఖంగా పట్టుకోవడానికి ఆయన మనస్ఫూర్తిగా. విద్యార్థులు విద్యార్థి దశ నుండే సేవా భావాన్ని అలవర్చుకోవాలని డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖర రెడ్డి సూచించారు. విద్యార్థులు విద్యార్థి దశ నుంచే సేవాభావాన్ని అలవర్చుకోవాలని డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖర రెడ్డి సూచించారు. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన చిత్రలేఖనం పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. స్థానిక కొత్త వీధిలోని ఆర్యవైశ్య సత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖర రెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకున్నప్పుడే బాగా రాణించగలరని అభిప్రాయపడ్డారు. ఏకాగ్రతతో విద్యను అభ్యసించి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. కృషి పట్టుదలతో ఒత్తిడిని అధిగమించవచ్చునన్నారు. అజ్ఞానం కన్నా అత్యంత ప్రమాదకరమైనది నిర్లక్ష్యమని హెచ్చరించారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివినప్పుడే బాగా రాణించగలరని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు రాజేష్, లక్ష్మణ్, ప్రొఫెసర్ పద్మ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాగా సొసైటీలో తగ్గుతున్న విషయం వాస్తవం. పిల్లలు ఈరోజు 7:30 స్కూల్ తీసుకుపోయి
8 వరకు కూడా పూర్తిగా సబ్జెక్ట్ వైజ్ చేసి వాళ్ళ మెదళ్ళు పూర్తిగా ఒక రకమైన క్రానికల్ డిసీజ్ అలవాటు చేస్తున్నారు. వాళ్ళు రేపు టీచర్లు అయితే ఖచ్చితంగా మళ్ళా 7 ముక్కలు కాదు 5 ముక్కలు రమ్మని రాత్రి 10 వరకు వీరెంతగా డిప్రెస్ అయినారో ఆ చదువులకి దాన్ని రెట్టింపు చేసి మళ్ళీ వాళ్ళు ఉపాధ్యాయులు అయితే దాన్ని మల్టిప్లై చేసి ఆఖరకు పళ్ళు పిచ్చాసుపత్రులు అవుతున్నాయి. సేపు చదువుతారో ఎంతసేపు మెదడుకు పని పెడతారో అంతసేపు మెదడుకు రిలాక్స్ చేయాలి. రబీ సీజన్లో రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. బుధవారం చిత్తూరు జేడీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఖరీఫ్ పూర్తయి రబీ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు జేడీ రవికుమార్ తెలిపారు. ఈ ఏడాది రబీలో వరి 41,130 హెక్టార్లు, వేరుశనగ 1,088 హెక్టార్లు, పొద్దుతిరుగుడు 33.69 హెక్టార్లు, మొక్కజొన్న 650 హెక్టార్లు, ఉలవలు 2,000 హెక్టార్లు, రాగి 900 హెక్టార్లలో సాగు చేసేందుకు విత్తనాలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఆయా మండల వ్యవసాయ శాఖ కార్యాలయాల వద్ద పర్మిట్లు పొంది రైతులు సాగుకు విత్తనాలు పొందవచ్చునని తెలిపారు. విత్తనాలు ప్రభుత్వం సబ్సిడీపై విక్రయిస్తుందని పేర్కొన్నారు. ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు నాణ్యమైనవి కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. ఏదైనా అనుమానాలు ఉంటే స్థానిక ఏవో కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చునని జేడీ రవికుమార్ సూచించారు. ఇప్పటివరకు ఖరీఫ్ సీజన్ అయిపోయింది. ఇక రబీకి సమాయత్తం అవడానికి ప్రభుత్వం పరంగా వ్యవసాయ శాఖ ద్వారా పథకాలను ప్రవేశపెట్టి రైతులకి సంక్షేమ పథకాలను కూడా వివరించాలని ప్రణాళిక తయారు చేయడం జరిగింది. సో దాన్ని పురస్కరించుకొని మన చిత్తూరు జిల్లాలో మరి ఈ సంవత్సరం ఈ రబీ సీజన్ కింద సుమారు 20 మండలాల్లో మనం 69,773 హెక్టార్లో వివిధ పంటలు సాగు చేయాలని ప్రణాళిక సిద్ధం చేశాం. దానిలో ముఖ్యంగా వరి వచ్చేసి 41,330 హెక్టార్లు చేయాలని, అదే మాదిరిగా వేరుశనగ 1,818 హెక్టార్లో చేయాలని నిర్ణయించడం జరిగింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా మహతి కళాక్షేత్రంలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను రంజింపజేస్తున్నాయి. టీటీడీ సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా జాతీయ, అంతర్జాతీయ విద్వాంసులు మరియు యువ కళాకారుల శాస్త్రీయ, భక్తి సంగీత నృత్య కార్యక్రమాల్లో భాగంగా బుధవారం స్థానిక మహతి కళాక్షేత్రంలో గానమాధురి కళరత్న రేవతి రత్నస్వామిచే గాత్ర కచేరీ జరిగింది. భక్తరస గీతాలను ఆలపించడంతో కళాక్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. రేవతి రత్నస్వామి గాత్ర కచేరీ భక్తరస పారవస్యంలో ఊలలాడించింది. ఈ గాత్ర కచేరీలో ఏఆర్ లత, ఎండీఎస్ మాధురి గాత్ర సహకారం అందించగా వైలిన్పై రామనాథం, మృదంగంపై సుధాకర్, కంజీరపై వెంకటరమణన్, తంబూరపై మాధురి వాద్య సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపల్ ప్రభావతి దీక్షితులు తదితరులు పాల్గొన్నారు. దైవతార్చనతో పాటు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆరోగ్య సూత్రాలు పాటించాలని దుర్గా భవానీ ఆలయ అర్చకులు సిహెచ్ నరసింహులు పేర్కొన్నారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం తిరుమల ఎయిర్ బైపాస్ రోడ్లోని దుర్గా భవానీ ఆలయంలో ఉత్తరదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సుమారు 250 మంది రోగులకు వివిధ వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. రోగులకు, అమ్మవారి భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా సిహెచ్ నరసింహులు మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గా భవానీ ఆలయంలో 3 రోజుల పాటు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. స్థానికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి మానవ హక్కుల సంఘం అధ్యక్షులు శ్రీనివాసులు, ఆలయ నిర్వాహకులు రమేష్, మహేష్, ఉత్తరాదేవి చారిటబుల్ ట్రస్ట్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ప్రీ మెడిసిన్స్ బాగా జరిగింది మన దుర్గా భవానీ ఆలయంలో. కాబట్టి 2 రోజులు కంపల్సరీగా రేపు
ఒక 1000 మంది పైగా మెడిసిన్ సరిపోయిన వేస్తే నిర్ణయించుకున్నాము. అదేవిధంగా శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మన ఆలయంలో ఫ్రీ మెడిసిన్స్, ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టించాము. భక్తులందరూ కూడా వచ్చేసి ఈ సదా అవకాశాన్ని ఉపయోగం చేసుకుంటారనేసి నేను సదా మనవి చేసుకుంటున్నాను. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన పటిష్టం చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని రాజీవ్ విద్యా మిషన్ ప్రాజెక్టు అధికారి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. బుధవారం చిత్తూరులోని ఆర్వీఎం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని తెలిపారు. ఉదయం ప్రార్థనా సమయానికే ఉపాధ్యాయులు పాఠశాలకు చేరుకొని విద్యార్థులకు క్రమశిక్షణ పాఠాలు బోధించాలని కోరారు. ఎంఆర్పీ ఎంఈఓలు మండలాల్లోని పాఠశాలకు ప్రార్థనా సమయానికి ముందే వెళ్లే విధంగా టైం టేబుల్ రూపొందించుకోవాలని పీఓ ఆదేశించారు. అలాగే జిల్లాల్లో జాతీయ బాలికా శిక్షణ కార్యక్రమం అమలు అవుతోందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా బాలికలకు వృత్తి విద్యా కోర్సులలో శిక్షణ ఇచ్చి వాటిలో ప్రావీణ్యం సాధించే దిశగా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రతి సోమవారం నుండి బుధ శుక్రవారాల్లో వికలాంగ విద్యార్థులకు ఫిజియోథెరపీ వైద్యం చేయించడం జరుగుతుందని, ఈ మేరకు ఆయా మండలాల్లో అవసరం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. 3, 4 తరగతి విద్యార్థులు సరళంగా చదవడం, రాయడం, లెక్కలు చేయడం కోసం సులభ పద్ధతిలో విద్యా బోధన చేయడం జరుగుతుందన్నారు. బడి ఈడు పిల్లలు వీధుల్లో ఉండకుండా ప్రత్యేక శిక్షణా కేంద్రాలలో చేర్పించి విద్యను నేర్పించడం జరుగుతుందని, ఈ మేరకు జిల్లాల్లో కార్యక్రమం రూపొందించుకొని ప్రభుత్వ బడులను పటిష్టం చేస్తున్నట్లు పీఓ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి లాడ్జ్ అండ్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాదాలను పంపిణీ చేసినట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక అలిపిరి పాదాల మండపం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ చింతామోహన్ హాజరై భక్తులకు అన్న ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు శ్రీనివాసులు రెడ్డి, బాలకృష్ణారెడ్డి, కత్తల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ సంస్థల్లో బీసీ ఉద్యోగులకు రోస్టర్ విధానాన్ని సక్రమంగా అమలు చేయాలని విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రీజనల్ అధ్యక్షులు భోజరాజు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఒక్కరోజు పర్యటన నిమిత్తం తిరుపతి విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు చిరంజీవిని విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు బుధవారం స్థానిక శ్రీ పద్మావతి అతిథి గృహంలో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ట్రాన్స్కో, జెన్కోలలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని, విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్లుగా బీసీలను నియమించాలని, విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూ చిరంజీవికి వినతి పత్రం సమర్పించారు. చిరంజీవికి వినతి పత్రం సమర్పించిన వారిలో రీజనల్ ఉపాధ్యక్షులు ఎల్లయ్య, నాగరాజు, మునిరత్నం రెడ్డి, రాము, చలపతి తదితరులు పాల్గొన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణకు వన్నెరెడ్డి సేవా సంఘం వారు ఘన స్వాగతం పలికినట్లు ఆ సంఘం వ్యవస్థాపకులు ఆర్ సురేష్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. పీలేరు నియోజకవర్గంలో వన్యకుల క్షత్రియ ధృవపత్రాలు జారీ చేయడం లేదని, తద్వారా రిజర్వేషన్లు, రాయితీలు లభించక విద్యార్థులు నష్టపోతున్నారని వీరు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మంత్రికి స్వాగతం పలికిన వారిలో రష్ ఆసుపత్రి అధినేత డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, ఆ సంఘ నాయకులు తిరుమల రెడ్డి, మునిరామరెడ్డి, మునికృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవికి బుధవారం రేణిగుంట విమానాశ్రయంలో డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. స్వాగతం పలికిన వారిలో కాంగ్రెస్ నాయకులు సైకం జయచంద్రారెడ్డి, పసుపులేటి హరిప్రసాద్, ఉకా విజయకుమార్, ఎన్వి ప్రసాద్ తదితరులు ఉన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో జరుగుతున్న అవకతవకలను నిరోధించేందుకు చౌక దుకాణంలో ఫిర్యాదు పెట్టెను ఏర్పాటు చేయడం జరిగిందని లోక్సత్తా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పొన్నా నాగేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం నగరంలోని గొల్లవానిగుంట చౌక దుకాణంలో ఫిర్యాదుల పెట్టెను లోక్సత్తా పార్టీ ఏర్పాటు చేసింది. ఇదే తరహాలో నగరంలోని అన్ని రేషన్ షాపుల్లో ప్రభుత్వ అధికారులు ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లోక్సత్తా పార్టీ నాయకులు నీలకంఠేశ్వర్, సాయినాథ్ రెడ్డి, దినేష్, రూపేష్ పాల్గొన్నారు. తిరుమల తిరుపతి మధ్య నడుస్తున్న టాక్సీ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు తిరుపతి టాక్సీ అసోసియేషన్ విన్నవించినట్లు ఆ యూనియన్ గౌరవ అధ్యక్షులు బీజీ కృష్ణయాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చంద్రబాబును కలిసిన టాక్సీ డ్రైవర్లు, యజమానులు సాధక బాధకాలను విన్నవించడం జరిగిందని, స్పందించిన బాబు టీటీడీ ఈవోతో చర్చించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని బీజీ కృష్ణయాదవ్ పేర్కొన్నారు. బాబును కలిసిన వారిలో ఆ పార్టీ నాయకులు సూరా సుధాకర్ రెడ్డి, ఆర్సీ మునికృష్ణ, పుష్పావతి, ఆనంద్ బాబు యాదవ్ తదితరులు ఉన్నారని చెప్పారు. డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి పదోన్నతులు కల్పించి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులు రెడ్డికి వినతి పత్రం సమర్పించినట్లు ఆ సంఘ నాయకుడు కిషోర్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులు రెడ్డి స్పందించి సమస్యను సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. వినతి పత్రం సమర్పించిన వారిలో బోధనేతర సంఘం నాయకులు రవి, చక్రధర్, షమీర్, నాయక్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ కటాక్షించిన లోకనాయకుడు, భక్తి పారవస్యంలో మునిగిన భక్తులు, గోవిందనామ స్మరణలతో మారుమ్రోగిన మాడవీధులు. పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. స్విమ్స్ రోగులకు ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో మంత్రి గల్లా అరుణకుమారి, ఉచిత వైద్యం అందించాలని ప్రతిపాదించిన స్థానిక నేతలు. ప్రజల సౌకర్యార్థం మీ సేవ ప్రాజెక్ట్ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ ప్రక్రియ ద్వారా నిమిషాలలో ధృవపత్రాలు జారీ. రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ సత్యనారాయణ వెల్లడి. రబీ రైతులకు చేయూత, పర్మిట్ల ద్వారా విత్తనాలు పంపిణీ. వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.